ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తర్వాత భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో హాంగ్ ఏర్పడడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు సీఎం. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలపై ఉండనుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులతో కీలక సమావేశం జరగనుంది. ఏదైతే మనం చూసాం నిన్న, ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ అందులో 50% ఓట్ చేసేసింది. దాదాపు 67 స్థానాలు కూడా ఇప్పటికే కైవసం చేస్తుంది. కానీ ఒక 30 స్థానాల వరకు కూడా అందులో హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది. సో హంగ్ ఏర్పడిన దగ్గర స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి చాలా కీలకంగా ఉంటారు. సో ఈ హంగ్ ఏర్పడిన దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, సో అక్కడ ఆ ఇండిపెండెన్స్ ఎవరికి మద్దతు ఇస్తున్నారు, సో అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయగలుగుతాము, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో హంగులో సుమారు కాంగ్రెస్ పార్టీ ఒక 20-25 కనుక తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి లెక్కగానే ఏదైతే 80 to 90 సీట్స్ మున్సిపాలిటీలో మేము ఏదైతే సాధిస్తామని చెప్పుకుంటూ వచ్చిందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ సాధించే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నట్టుగానే తన హవా కొనసాగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరి హంగు విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే చాలా చోట్ల స్వతంత్రులను ఏ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే చాలా వాటిలో క్యాంపులు నిర్వహించేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి కాంగ్రెస్ పార్టీ క్యాంపులు ఎక్కడ నిర్వహించే పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని హంగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఈ నెల 16వ తేదీన ఏదైతే కార్పొరేషన్ స్థానాలలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎంపిక ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి ఇప్పటికైతే సమన్వయం చేసుకుంటూ వచ్చాం. మరి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ముందు నుంచి మనం చెప్పినటువంటి అభ్యర్థులు అందరూ గెలుచున్నారా, సో చైర్మన్, వైస్ చైర్మన్ గా వాడే ఉన్నారా, లేకపోతే ఏమైనా ఇబ్బంది జరగకుండా అనే అంశాలపై కూడా చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ అజీం.